హలో హాయ్ అండి. ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ అయిన బరిస్తే బాధల గురించి తెలుసుకుందాం అన్నమాట. ఓకే, మన ఫస్ట్ లెసన్ వచ్చేసరికి 10th క్లాస్లో ఏ లెసన్ అనుకున్నాం? బరిస్తే బాధలు. మరి బరిస్తే బాధల్ని రాసింది ఎవరు? సుమిత్రా నందన్ పంత్. ఓకేనా? ఈ బరిస్తే బాధల్ కవిని ఎలా గుర్తుపెట్టుకోమన్నాను? బాధల్, మేఘాలు అంటే వర్షించే మేఘాలు అంటే వర్షం అంటే సుమిత్రకి చాలా ఇష్టమని గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ లెసన్ ఏంటి? బరిస్తే బాధల్, రాసింది ఎవరు? సుమిత్రా నందన్ పంత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఉద్దేశ్యం. ఈ బరిస్తే బాధల యొక్క उद्देश्य ఏంటంటే फर्स्ट प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जागना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. బరస్తే బాధల యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 3 ఉద్దేశాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना. ओके, नेक्स्ट सेकंड ఏంటి? मनोरंजन की भावना जगाना. नेक्स्ट ఏంటి? प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. అంటే ఏంటి? ప్రకృతికే ప్రతి అంటే ప్రకృతి గురించి రచనలు చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ సౌందర్య బోధకరాన ప్రకృతి యొక్క అందాలని మనకి వివరించడం అన్నమాట. నెక్స్ట్ మనోరంజన్కి భావన జాగ్న. దీంట్లో చదివేటప్పుడు మనకి మనోరంజన్ భావన అనేది మేల్కొనే విధంగా చేయడం. నెక్స్ట్ రెండోది ఏంటి? ప్రకృతి సంరక్షణకే లియే ప్రేరిత్ కర్ణ. అంటే ప్రకృతిని సంరక్షించే విధంగా మనల్ని ప్రేరేపించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకే మనం ఏ లెసన్ చెప్పుకుంటున్నాం? బరస్తే బాధల్. దీని యొక్క కవి ఎవరు? సుమిత్రా నందన్ పంత్ గారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి విధా విశేష్కి వెళ్ళిపోదాం. ఓకేనా? విధా విశేష్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, బరస్తే బాదల్ కవితా పాఠ హే. మొన్నే చెప్పుకున్నాం విధ అంటే ఏంటి, అది ఎలాంటి లెసన్ అనమాట. ఈ బరస్తే బాధలు అనేది కవితా పాఠం అనమాట, అంటే కవిత అనమాట ఇది. ఓకేనా? कविता भावनाओं को उद्धत बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. అంటే ఇందులో బరస్తే బాధలు అనేది ఎలా ఉంటుందంటే కవిత యొక్క భావాలను ఉన్నతంగా చూపిస్తుందన్నమాట. ఉన్నతంగా చూపిస్తూ సౌందర్య బోధివి సజాతి సంవరిస్తాయి. అంటే ఏంటంటే సౌందర్యాన్ని, ప్రకృతి యొక్క అందాన్ని అలంకరిస్తుందన్నమాట. అంటే చాలా అందంగా చెప్తుందన్నమాట ఈ లెసన్. ఓకేనా? నెక్స్ట్ ప్రస్తుత కవిత నాదికే సాత్ గేయ యోగ్య హై. ప్రస్తుత కవిత ఎలాంటిది? కవిత నాదికే సాత్ గేయ యోగ్య హై అంటే 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 పాట పాడొచ్చు అన్నమాట దీన్ని. ఓకేనా? నెక్స్ట్ ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. ఇందులో అనుప్రాస్ అలంకారం అనేది చాలా చక్కగా ప్రయోగించబడింది అన్నమాట. చాలా అందంగా వివరించబడింది కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం, కవి పరిచయం. మనకి ఫస్ట్ తెలుసు కదా, సుమిత్రా నందన్ పంత్. బరస్తే బాధల యొక్క కవి పేరు ఏంటమ్మా? సుమిత్రా నందన్ పంత్. ఆయనే ఈయన. ఇప్పుడు ఇది ఒకసారి చదివేద్దాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रा नंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. ప్రకృతికే బేజోడి కవి. ఎందుకు బేజోడి కవి అంటారంటే ఇతను రాసిన రచనలన్నీ కూడా ప్రకృతి గురించి అన్నమాట. ఇతను రాసే విధంగా ప్రకృతి గురించి ఇతను రాసే విధంగా ఇంకెవ్వరు అంత బాగా రాయలేదు. సో అందుకే ఇతన్ని ప్రకృతికే బేజోడ్ కవి అని అంటారనమాట. కాబట్టి చూడండి, ప్రకృతికి బేజోడ్ కవి మానే జానే వాలా సుమిత్రా నందన్ పంత్ కా జన్మ. అంటే ఇతని యొక్క పుట్టుక ఎప్పుడు జరిగిందంట? చూడండి, 20 మేలో జరిగిందనమాట. 20 మేలో. ఎప్పుడంట? 1900లో జరిగింది. అది ఎక్కడంట? ఆల్మోడా జిలేకే. ఆల్మోడా. ఓకేనా? ఆల్మోడా జిలేకే కౌసానీ గావ్ మే హువా. ఆల్మోడా జిల్లాలోని కౌసానీ గ్రామంలో జరిగిందనమాట. ఈయన ఎక్కడ పుట్టాడమ్మా?
ఆల్మోడా జిల్లాలోని కౌసాని గ్రామంలోని 1900లో మే 20న జన్మించారన్నమాట. ओके नेक्स्ट 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किया गए थे. అయితే ఇతను 7వ సంవత్సరం అప్పుడే ఇతనికి 7వ సంవత్సరం అప్పుడే చాలా రచనలు రాశారనమాట. ఇతను రాసిన ఒక కావ్య పాఠకే లియే పురస్కృత్ అంటే ఒక పురస్కారం గిఫ్ట్ అనేది కూడా లభించిందనమాట. ఎవరికి? సుమిత్రానందన్ పంత్ గారికి అనమాట. नेक्स्ट साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. అయితే ఇతను సాహిత్యానికి చేసిన చాలా సేవల కోసము ఇతనికి ఏమొచ్చిందంటే సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియత్ రూస్ అనేది వచ్చింది. నెక్స్ట్ చిదంబర అనే రచన కోసం ఇతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది కూడా వచ్చిందనమాట. అంటే మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 3 అవార్డులు అనేవి ఇతనికి వచ్చాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? సాహిత్య అకాడమీ, సెకండ్ వన్ సోవియత్ రూస్, నెక్స్ట్ ఏంటి? జ్ఞాన్పీఠ్. ఈ జ్ఞాన్పీఠ్ అనేది దేనికోసం వచ్చింది? చిదంబర కావ్య కోసము వచ్చిందనమాట. नेक्स्ट इनकी प्रमुख रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बड़ा चांद तथा चिदंबरा. ఓకేనా? ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు అన్నమాట. ఏంటేంటి? వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बड़ा चांद तथा चिदंबरा. इनका निधन 1977 में हुआ. ఇతని యొక్క మరణం అనేది 1977లో జరిగిందనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం కవి పరిచయం ఇవన్నీ కూడా చూసుకున్నాం కదా. ఈ నెక్స్ట్ వీడియోలో ఈ కవి పరిచయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వస్తే బాధలు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उरिमे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. చూడండి, కవి ఇలా వర్ణిస్తున్నాడు. ఏమని? జం 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 మేఘ బరిస్తే హై సావన్ కే, శ్రావణ మాసంలో మేఘాలు జం 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 అని సౌండ్ చేస్తూ కురుస్తున్నాయంట. ఏమని సౌండ్ చేస్తున్నాయమ్మా? జం 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 అని సౌండ్ చేస్తూ మేఘాలు కురుస్తున్నాయంట. ఏ మాసంలో? శ్రావణ మాసంలో. చంచం చం గిరితి బూందే తరువంసే చనికే. బూందే అంటే వర్షపు చినుకులు, తరు అంటే చెట్ల మధ్యలోనమాట. అంటే పైనుంచి కిందకి పడతాయి చూడండి వర్షపు చినుకులు. పైనుంచి ఆ చెట్ల పైన పడుతున్నాయంట వర్షపు చినుకులు. అప్పుడు ఎలాంటి సౌండ్ చేస్తున్నాయంట? టప్ టప్ అని సౌండ్ చేస్తున్నాయంట. హిందీలో ఎలా? చం 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 అని సౌండ్ చేస్తూ కిందకి పడుతున్నాయంట. చూడండి. నెక్స్ట్ చం చం బిజిలి చమక్ రహీ రే ఉరిమే ఘన్కే. ఘన్ అంటే మేఘాలు, ఉర్రి అంటే హృదయం అన్నమాట. అంటే చూడండి, మనం వర్షం పడేటప్పుడు బయటను చూస్తే మెరుపులు ఎలా వస్తాయి? ఇలా మధ్యలో క్రాస్ కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా, నిలువుగా ఇలా 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 వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చేటప్పుడు ఆకాశాన్ని రెండుగా చీల్చేటట్టుగా అనిపిస్తుంది కదా. కానీ కవికి ఏమనిపిస్తుందంట? మేఘాల హృదయాల్ని చీల్చుకొని బయటికి చమక్తీ హే, మెరుస్తాయంట మెరుపులనుగా. ఓకేనా? వాటి యొక్క అందాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. తమ్ తమ్ దిన్కే తమ్మే సపని జగతే మన్కే. ఓకేనా? ఇప్పుడు మొత్తం కూడా వర్షం పడేటప్పుడు ఎలా అనిపిస్తుంది? చుట్టుపక్కల వాతావరణం అంతా చీకటిగా అనిపిస్తుంది అన్నమాట. ఆ చీకటిగా అనిపించడం వల్ల ఏమవుతుంది? పట్టపగలే మనకి రాత్రి అయినట్టు అనిపించి రకరకాల కళలు అనేవి మేల్కొంటాయని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారు, బయట పెద్ద వర్షం పడుతుంది. మీకు ఆ వర్షాన్ని చూసి తడాలని అనిపిస్తుంది, లేకపోతే గెంతులు వేయాలనిపిస్తుంది. కానీ అమ్మ అనిపిస్తుందా? నేను గెంతులు వేస్తానమ్మా వర్షంలోనేనంటే ఏం చేస్తుందమ్మా? 2 వేస్తుంది. అప్పుడు మీరు కొంచెం బాధపడుతూ ఆ వర్షాన్ని చూస్తూ మీరు మీ మనసులో ఏమనుకుంటారు? అయ్యో నాకు తడాలనిపిస్తుంది అని ఊహల్లోకి వెళ్తూ ఉంటారు, తడుస్తున్నట్టు, లేకపోతే రకరకాలుగా ఊహల్లోకి వస్తాం. సో అదేవిధంగా ఇక్కడ కవి కూడా అదే చెప్తున్నాడు అనమాట. అంటే పట్టపగలే కళలు అంటే
పగటి కళలు అంటారు చూసారా, పగటి కళలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ వర్షం పడటం వల్ల. నెక్స్ట్ చూడండి, దాదురు టర్టర్ కరితే జిల్లీ బజితి ఝంఝన్. దాదురు అంటే కప్పమ్మ. ఓకే, మీరు చూడండి అటుపక్క కప్ప ఉందా లేదా, మీకు వర్షం పడుతుంది కదా, సో ఆ పక్కన కప్ప ఉంది కదా, ఆ కప్ప ఏం చేస్తుంది, టెరటర్ సౌండ్ చేస్తుందంట వర్షానికి. ఏమని సౌండ్ చేస్తుంది, దాదురు కప్ప టెరటర్. మరి మేడం దాదుర్ అనేది బెకబెక అరుస్తుంది కదా, టెరటర్ అంటారు ఏంటి అని అంటారా, హిందీలో టెరటర్ అరుస్తుంది అనమాట, తెలుగులో అయితే బెకబెక అరుస్తుంది కప్ప. ఓకేనా, దాదుర్ అంటే ఏటమ్మా కప్ప. ఏమని అరుస్తుంది, టెరిటర్ అని అవాజ్ చేస్తుంది అనమాట చాలా హ్యాపీతో. నెక్స్ట్ ఏంటి, జిల్లీ బజితి ఝంఝన్. అక్కడే ఉన్న జిల్లీ ఏం చేస్తుంది, ఝంఝన్ అని సౌండ్ చేస్తూ తను కూడా అరుస్తూ ఉంటుందన్నమాట సంతోషంతో. నెక్స్ట్ మ్యావ్ మ్యావ్ రే మోర్. మోర్ అంటే ఏటమ్మా నెమలి. నెమలి ఏం చేస్తుందంట, మ్యావ్ మ్యావ్ అని ఏం చేస్తుంది, డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. మేడం మరి మ్యావ్ మ్యావ్ అని పిల్లి కదా అంటుంది అని అంటే హిందీలో మనం మోర్ అంటుంది అనమాట. మన కవి ఎలా చెప్తే అలాగే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పీవు పీవు చాతక్కే గన్. పీవు పీవు చాతక్కే గన్. చాతక్ పక్షులు గుంపు ఏం చేస్తుంది, పీవు పీవు అని అరుస్తూ చాలా హ్యాపీనెస్తో డ్యాన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఉడితే సోనే బాలక్ అర్ధ సుఖ్సే కరక్రందన్. ఉడితే సోనే బాలక్ అంటే ఎగిరే పక్షులని గుంపు అనమాట. ఆ గుంపులన్నీ కూడా, గుంపులోనున్న ఆ పక్షులన్నీ కూడా అర్ధ సుఖ్సే కరక్రందన్ సంతోషంతో చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే మీకు 5 నిమిషాల్లో టీచర్ బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తారు, మీ పక్కనున్న వాళ్ళతోటి అలా కచ్చిపిచ్చి మాట్లాడు అన్నీ ఆడుతూ ఉంటారా లేదా, హ్యాపీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారా, నెక్స్ట్ మేడం వచ్చే లోపలే చేసేస్తారా. సో అదేవిధంగా పక్షులన్నీ కూడా చకచక అన్ని మాటలన్నీ వర్షం దారుల్లో చాలా సంతోషంగా అరుస్తూ నెక్స్ట్ చూడండి, గుమ్మడి గుమ్మడి గిరి మేఘ గగన్ మే భరితే గర్జన్. గుమ్మడి గుమ్మడి గిరి మేఘ గగన్ మే భరితే గర్జన్ అంటే పైన ఆకాశంలోని ఏం చేస్తున్నాయంట, మేఘాలు ఇవన్నీ చూస్తూ గుమ్మడి గుమ్మడి కర్ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిరుగుతూ అవి సౌండ్ చేస్తున్నాయంట, గర్జిస్తున్నాయన్నమాట. అవి కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి, వర్షం పడుతున్నాయి కదా, అందుకు అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాయంట అటు ఇటు తిరుగుతూ. నెక్స్ట్ చూడండి, రిమ్ జిమ్ క్యా కుచ్ కహతే హే బూందోం కే స్వర్. रिम जिम क्या कुछ कहते हैं बूंदों के स्वर. అలాగే రిమ్ జిమ్ అంటూ ఏదో చెప్పాలనుకుంటున్నాయంట. ఏంటి, వర్షపు చినుకులు ఏవో మనకి చెప్పాలనుకుంటున్నాయంట రిమ్ జిమ్ అంటూ. రోమ్ షిహర్ ఉడితే చూతేవే భీతర్ అంతర్. అవి కానీ మనల్ని తాకితే వెంటనే మనము పులకరించిపోతాం, అంటే మన వెంట్రుకలు అనేవి నెక్కబొడుస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి వర్షం రాగానే మనకి హెయిర్ కూడా ఇలా పైకి లెగుస్తూ ఉంటాయి చూసారా, ఆనందంతో అవి హ్యాపీనెస్ని తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ధారావోం పర్ ధారాయే జరతి ధర్తీ పర్. వర్షం ఎలా పడుతుందమ్మా, పైనుంచి కిందకి ఇలా ధారల్లాగా పైనుంచి కిందకి భూమి మీద లైన్లో ఇలా పడుతూ ఉంటాయి కదా ధారలుగా. ఓకేనా, ధారావం పర్ ధారాయే జరతి ధర్తీ పర్. ధర్తీ మీద అంటే భూమి మీద ప్రవహిస్తాయి అన్నమాట. ఎలా ప్రవహిస్తాయి, దారులుగా ప్రవహిస్తాయి అన్నమాట. రజకే కణ్ మే తృణుకో పులకావరితర్. అలాగే ఈ మొత్తం ప్రతి కణము కూడా తృణుకో అంటే గడ్డి పరకతో సహా అన్నీ కూడా పులకరించిపోయి పరవశించిపోయి వాటి యొక్క ఏంటంటారు సంతోషాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. ఓకేనా, అర్థమైంది ఇక్కడ వరకు? ఓకే. पकड़वारी की धारा झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. పకడవారి వారి అంటే ఏంటంటే వాటర్ అన్నమాట. అంటే ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గారికి ఏమనిపిస్తుంది, మనం అందరూ ఒక ఊహల్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు సుమిత్రానందన్ పంత్ గారు కూడా ఒక ఊహల్లోకి వెళ్ళారు. ఏమని, పకడవారి అంటే
ధారలుగా పైనుంచి కిందకి పడుతూ ఉంటాయి కదా వర్షపు ధార. ఆ వర్షపు ధారని ఏం చేయాలనుకుంటున్నారు, ఆ వాటర్ని పట్టుకోవాలంట. పట్టుకొని ఆ దారాలని పట్టుకొని ఉయ్యాలు ఊగాలనిపిస్తుందంట. ఓకేనా, ఏమనిపిస్తుంది, ఉయ్యాల ఊగాలని అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము చెట్టుకి ఒక తాడు కట్టేసి మనం ఒక ఆట ఆడుకుంటాం చూడ, టైర్ ఉండతోటి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరగాలని ఊగుతూ ఉంటాం కదా. సో అదేవిధంగా సుమిత్రానందన్ పంత్కి కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరగాలనిపిస్తుందంట తన మనసుకి. ఓకేనా, పట్టుకొని ఉయ్యాల ఊగాలనిపిస్తుందంట. ఆ ఓరే సబ్ ముజే ఘేరికర్ ఘావో సావన్. సరే అందరూ రండి రండి రండి, మనం అందరం కూడా ఏం చేద్దాం, శ్రావణ మాసపు గీతాలు అనేవి పాడుకుందాం, అన్ని పాటలు పాడుకుందాం, శ్రావణ మాసపు పాటలన్నీ పాడుకొని చక్కగా ఆడుకుందాం అని పిలుస్తున్నారనమాట. ఎవరు పిలుస్తున్నారు, సుమిత్రానందన్ పంత్జీ గారు. ఇంద్రధనుసుకే జూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనుసు ఉయ్యాలుంది కదా, ఆ ఉయ్యాల్లోని మనం అందరం కలుసుకుందాం, అందరం కలిపి ఊగుదాం, ఇంద్రధనుసు ఉయ్యాల అందరూ ఊగుదాం, రండి రండి అని పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు మనల్ని, సుమిత్రానందన్ పంత్. అతని మనసుకి ఇవన్నీ అనిపిస్తున్నాయంట. వాటర్ని పట్టుకొని అక్కడి నుంచి ఉయ్యాల ఊగాలని అనిపిస్తుంది, అందరినీ పిలిచి పాటలు పాడాలనిపిస్తుంది, అలాగే ఇంద్రధనుస్సుని ఉయ్యాలుగా చేసుకొని ఉయ్యాలాట ఆడాలనిపిస్తుంది, ఆటలతో ఆడాలనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకేమనిపిస్తుంది, ఫిర్ హాయే జీవన్ మే సావన్ మన్ భావన్. ఈ మళ్ళీ రావాలన్నమాట మన జీవితంలో. ఈ శ్రావణ మాసపు మేఘాలు అనేవి మళ్ళీ రావాలని నా మనసు కోరుకుంటుంది అని ఎవరు చెప్తున్నారు, సుమిత్రానందన్ పంత్జీ గారు చెప్పారనమాట. ఎవరికి ఇష్టం ఉండదు వర్షం అంటే, మీకు కూడా చాలా ఇష్టమే కదా. సో సుమిత్రానందన్ పంత్ గారు వర్షాన్ని ఇంత చక్కగా వర్షం పడేటప్పుడు ఉండే ప్రకృతిని చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.